అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని మూలంగా పుట్టావా, దయ్యం మూలంగా పుట్టావా? నువ్వు గొర్రెగా ఉన్నావా, నువ్వు మేకగా ఉన్నావా? నువ్వు బుద్ధిమంతునిగా బుద్ధిమంతురాలిగా ఉన్నావా, నువ్వు బుద్ధిహీనునిగా బుద్ధిహీనురాలిగా ఉన్నావా? నువ్వు గురుగుగా ఉన్నావా, నువ్వు గోధుమ గింజగా ఉన్నావా? దేవుడు ఈరోజు ఆలోచించుకోమని చెప్తూ ఉన్నాడండి. అమ్మా, ఇందాకనే ఒక ఉదాహరణ చెప్పాను. దయ్యం నుంచి విడుదల పొందింది కానీ వాక్య మూలకంగా ఆమె జన్మించలేదు గనక ఆమె సంఘంలో స్థిరపడలేకపోయింది. దేవుని ఆత్మ మూలకంగా ఆమె జన్మించలేదు గనక ఆమె సంఘంలో స్థిరపడలేదు, తొలగిపోయింది, లోకంలో కలిసిపోయిందండి. నిన్న దినం సాక్ష్యం చెప్పాను నేను. మనీష్ అన్నగారు, మా ఆత్మీయ సహోదరుడు నిన్న వచ్చాడు మన మధ్యకు. ఆత్మీయ సహోదరుడు వచ్చి దేవుని వాక్యమును చెప్పుచూ ఉండగా మా అన్న వెనక సీట్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. అన్నగారే చెప్పారు, నేను గమనించలేదు. ఆయన ఏడుస్తూ ఉన్నాడటండి. దేవుని వాక్యము మా అన్నగారిని దర్శించింది, ఆయన హృదయాన్ని కరిగించింది. ఆ హృదయం కరిగి ద్రావకంగా కళ్ళల్లో నుంచి కారుతూ ఉంది. తాను పాపినని గ్రహించి ఆ మనిషి అన్నగారిని అడుగుతూ ఉన్నాడు, అన్నా, యేసయ్య నా పాపాలు క్షమిస్తాడా అని అడిగాడండి. ఇప్పుడు ఆయన ఎవరి మూలంగా జన్మించాడు? దేవుని వాక్య మూలకముగా జన్మించాడు. దేవుని వాక్య మూలకంగా జన్మించిన వాళ్ళు ఎన్నడూ ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోరు. దేవుని వాక్య మూలకంగా జన్మించిన వారు స్థిరంగా ప్రభువులో నిలిచి ఉంటారు. దేవుని ఆత్మ చేత వాళ్ళు ముద్ర వేయబడతారు. అమ్మా, మీ ఎదుట ఉన్న నేను కూడా బైబిలు పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధన 2 సార్లు చదివిన తర్వాత యేసే ప్రభువని, యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసే నిజమైన దేవుడని నమ్మి, యేసే లోక రక్షకుడని నమ్మి, యేసే లోకానికి వెలుగని, యేసు ప్రభువారే సత్యమని, జీవమని, యేసు ప్రభువారే మోక్షానికి మార్గమని, యేసు ప్రభువారే పాపక్షమాపణ కలగజేసి మోక్షమిచ్చే దేవుడని తెలుసుకొని విశ్వసించాను. దేవుని ఆత్మచేత నింపబడ్డాను. హల్లెలూయా. 2 సార్లు కొత్త నిబంధన చదివిన తర్వాత, యేసు ప్రభువని దేవుడని విశ్వసించిన తర్వాత 2004 సంవత్సరము 10వ నెల 15వ తారీఖున పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చాడండి. హల్లెలూయా. నేనేం చెప్తూ ఉన్నానంటే, ఏదిగో మా అమ్మ వెళ్తుంది, నేను వెళ్తున్నాను, మా నాయన వెళ్తున్నాడు, నేను వెళ్తున్నాను అని సంఘములో చేర్చబడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్రభువే అంటాడు, అనేక మంది బలాత్కారులు నా యొక్క సంఘములో చేర్చబడుతున్నారు, నా రాజ్యములో చేర్చబడుతున్నారని వాపోయాడండి ప్రభువే. వీళ్ళు ఎందుకు చేరుతున్నారంట? అమ్మా, సమాధుల కోసం కొంతమంది, పెళ్ళిళ్ళ కోసం కొంతమంది, రాజకీయ బలగం కోసం కొంతమంది, వ్యాపారాల కోసం కొంతమంది, ఫోకస్ అవ్వడం కోసం కొంతమంది, పబ్లిసిటీ కావడం కోసం కొంతమంది క్రీస్తు సంఘాల్లో చేర్చబడుతున్నారట. అవునా కాదా? మీరే చెప్పాలా? బాగా ఆలోచించండి. పబ్లిసిటీ కావడం కోసం ఎక్కడైతే పెద్ద సంఘం ఉందో ఆ సంఘంలో పోయి పడతాడంట. రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎక్కడైతే క్రీస్తు సంఘం పెద్దగా ఉందో అక్కడ పోయి పడతాడు. వాడు వాక్య మూలకంగా జన్మించుండడు, దేవుని ఆత్మ మూలకంగా జన్మించుండడు. ఏదో సమాధుల తోట కోసమో లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసమో సంఘంలో చేర్చబడి ఉంటాడు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే గురుగులండి. ఎవరమ్మా? గురుగులు. చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చదవండి అమ్మ. ఎవరైనా ఒకరు మైక్ తీసుకో మా తల్లి, నాకు కొద్దిగా బాగాలేదు కదా.
ఆయన 13వ అధ్యాయం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము, బాగా వినాలమ్మా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునా నేను. హల్లెలూయా. చూడండి, గోధుమ విత్తారండి పంటలో. అమ్మా, ఒక వ్యవసాయకుడు పొలంలో గోధుమ విత్తాడు. కానీ రాత్రికాల సమయంలో శత్రువు వచ్చి ఏం విత్తిపోయినాడమ్మా? గురుగులు కూడా విత్తిపోయినాడు. ఇవి రెండు పెరిగిన తర్వాత కనుక్కున్నారు, అరే గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతూ ఉన్నాయి. గోధుమల పంటతో పాటు గురుగులు పంట కూడా పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు అడిగినారు, రైతులు, ఈ కోతగాన్లు, అయ్యా ఈ గురుగులు కోసేద్దాము, వాటితో పాటు ఎందుకు పెరగాల, ఇవి తీసేద్దాము అని అడిగితే ప్రభు అంటున్నాడండి, అమ్మా, ఆ పొలం యజమాని, ఆ ప్రభు సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, ఆ రెండిటిని కోతకాలం వరకు ఎదగనీయండి. ఒకవేళ ఇప్పుడు గురుగులను పెరుగుతూ ఉన్నప్పుడు ఏం పెకిలించబడతాయంటమ్మా? గోధుమలు కూడా. అంతే కదండి. సంఘంలో బాగా వినాలి, సంఘంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయండి. గోధుమలతో ఏం సమస్య ఉండదు, గురుగులతో సమస్య ఉంటుంది మనకు. ఈ గురుగులను పెరిగేటప్పుడు ఒకవేళ ఆ పక్కన ఉంటాడు వాడు, వీనింటి పేరుడే ఉంటాడు వాడు కూడా, ఈ ఇండ్ల పేర్లతోనే వచ్చేదండి. కొన్ని సంఘాలు చూసారా, మా ఇంటి పేరల్లా మేము ఒక సంఘం కట్టుకుంటామని కట్టుకున్నారు షాబోర్లో. అంత పిచ్చి అండి, ఇంటి పేరు పిచ్చి కూడా. కుల పిచ్చి లెక్క ఇంటి పేరు పిచ్చి కూడా ఉంటుంది కొంతమందికి. ఒక్కసారి ఎవరినన్నా, నీ ప్రవర్తన బాగలేదు, నీ నడత బాగలేదు, నీ స్వభావం బాగలేదు, నువ్వు రావద్దని అన్నామనుకోండి, వానితో పాటు 10 మంది వెళ్ళిపోతారు. వాడు చెడ్డోడే, వానితో పాటు మంచోళ్ళు కూడా 10 మంది వెళ్ళిపోతారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, సంఘంలో గురుగులను కూడా ఉంచాడు, గోధుమలను కూడా ఉంచాడు. మరి ఆ గురుగులు ఎవరో, ఆ గోధుమలు ఎవరో ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాలి. ఈ రెండిటిని దేవుడు కోతకాలం వరకు ఎదగనిద్దాము, మేకలన్నిటినీ పాతాళానికి పంపుదామన్నాడండి. ప్రభునందు ప్రియులారా, సంఘములో నువ్వు గురుగుగా ఉన్నావా, గోధుమ గింజగా ఉన్నావా? సంఘములో నువ్వు మేకగా ఉన్నావా, లేకపోతే గొర్రె పిల్లగా దీనత్వం కలిగి ఉన్నావా? దేవుడు మాట్లాడే మాటలండి. సంఘములో దేవుని మూలంగా పుట్టిన వారు ఉన్నారు, అపవాది సంబంధులుగా ఉన్నవారు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా కూడా చేరాడండి. చేరినాడా లేదమ్మా? 12 మంది శిష్యులు ప్రభు కోసం సమర్పించుకొని
దేవుణ్ణి వెంబడించాలని 11 మంది ఉన్నారు. ఒక్కడు మాత్రం దురుద్దేశముతో సంఘములో ప్రవేశించాడు. బాగైనాలమ్మ. క్రీస్తు సంఘములో, దేవుని రాజ్యములో ప్రవేశించేవాడు దురుద్దేశముతో ప్రవేశించకూడదు. అమ్మా, ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా దురుద్దేశముతో ప్రవేశించి ఉంటే ఇప్పుడే ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. అనేక మంది సేవకులయ్యారు. ఎందుకో తెలుసా? కేవలం ఎక్కడ పోయినా మటను చికెను దొరుకుతుందని. నేను చెప్పేది అబద్ధం కాదు. కేవలం చికెన్ మటన్ దొరుకుతుందని అనేక మంది సేవకులైన వారు ఉన్నారు. ఈ సంఘంలో 1000 మంది ఉన్నారు. ఈ సంఘంలో నేను సభ్యులుగా చేరి 10,000 నోట్ల కట్ట అయ్యగారికి అందరికీ కనిపించేటప్పుడు అందిస్తే వీళ్ళందరూ నన్ను చూస్తారు, నన్ను డబ్బున్నవాడని గుర్తిస్తారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోనో లేకపోతే టీడీపీ పార్టీలోనో నేను ఉంటే నాకు రాజకీయంగా లబ్ధి కలుగుతుందని అనుకొని దురుద్దేశముతో ప్రవేశించేవారు కూడా సంఘంలో ఉన్నారు. తిండి కోసమో రాజకీయ లబ్ధి కోసమో దురుద్దేశముతోనో కొంతమంది చెప్పేవాళ్ళండి నాకు చిన్నప్పుడు, రేయ్ నేను చర్చికి పోతున్నారా, ఏంటికి రా అంటే, అదిగో నా లవర్ పోయింది, వాని లవర్ చర్చికి పోతుందని వాడు పోయినాడంటండి. వీళ్ళే గురుగులు. దేవుని సంఘములో అనేక మంది బలత్కారులు దేవుని రాజ్యములో ప్రవేశిస్తున్నారు. వారి వలె మీరు ఉండొద్దని దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనిపించడం కోసమో, వివాహాల కోసమో, సమాధుల తోట కోసమో, రాజకీయ లబ్ధి కోసమో, తిండి కోసమో సంఘములో చేర్చబడొద్దు. ఇక్కడ సంఘములో ఒకసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది చేర్చబడ్డారు. ఎందుకు చేర్చబడ్డారో చెప్పండమ్మా. దేవుని మాటలు విని హృదయములో నొచ్చుకొని. చదవండమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 37వ వచనం నుంచి చదువుదాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చూద్దాం బైబిల్లో. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు, చదవమ్మా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినము అందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. విన్నారమ్మా? చదివేటప్పుడు విన్నారు కదా. యేసు ప్రభు అని, యేసు దేవుడని, యేసు రక్షకుడని, యేసు అభిషిక్తుడని, యేసు సర్వాధికారి అయిన దేవుడని, యేసే సృష్టికర్త అని, యేసే సర్వశక్తిమంతుడని, యేసు ద్వారానే పాపక్షమాపణ అని, యేసు ద్వారానే మోక్షమని ఎప్పుడైతే ఆ వాక్యం విన్నారో వాళ్ళు ఏం చేశారు? హృదయంలో నొచ్చుకొని, అయ్యా మేమేం చేయాలంటే పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని చెప్పారండి. హల్లెలూయా. ఎప్పుడైతే అయ్యా మాకు ఆ పాపక్షమాపణ కావాలి, మేము ఘోరమైన పాపులము, అయ్యో మేము భయంకరమైన పాపములు చేసిన వారము, ఆ పాపాలు మాకు క్షమించబడాలి, మా పాపాలు క్షమించబడి మేము పరలోక రాజ్యానికి వారసులం కావాలి, మేమేం చేయాలంటే ఇదిగో నమ్మి బాప్తిసం పొందండి,
పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. తర్వాత మీరు ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించండి. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించండి అని చెప్పారండి. 3,000 మంది రక్షించబడ్డారు. వాళ్ళు మారు మనసు పొందారు, దేవుని వైపు తిరిగారు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులను వెంబడించారు. ప్రతిరోజు అపోస్తుల బోధలో ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? ప్రతిరోజు మీటింగ్ పెడితే వస్తారమ్మా? పెడదాం, ఇంకా పుస్తక పెడదాం, ఎన్నేళ్ళన్నా కానీ నేనైతే రెడీ. అపోస్తుల బోధ ప్రతిరోజు వింటున్నారు, ప్రతిరోజు సహవాసములో ఉన్నారు, ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు ప్రభు శరీరములో ప్రభు రక్తములో పాలు పంచుకుంటున్నారు. ఈరోజు వారానికి ఒక్కసారి కూడా కష్టమైంది. కొన్ని సంఘాల్లో అయితే నెలకొకసారంట, కొన్ని సంఘాల్లో అయితే దర్శనం ఇవ్వాలంట 3 నెలలకు ఒకసారి పెడతారంట. వాళ్ళు దర్శనం ఇచ్చినప్పుడే పెడతారంట బల్లారాధన. ఈడ వాక్యంలో ఏం రాయబడింది? అనుదినము వారు రొట్టె విరుచుచుండి. అంతే కదండి. భయం ఉండాలంటే రోజు ప్రభు శరీరం ప్రభు రక్తం సేవిస్తే భయం ఉంటుంది. లేకపోతే భయం ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో ప్రభు శరీరం పరిశుద్ధమైంది, ప్రభు రక్తం నిష్కలంకమైంది, దీనిలో పాలు పంచేటప్పుడు అంతా కూడా మనం పరిశుద్ధంగా ఉండాలనే భయం ప్రతిరోజు పుడితే అప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి వీలవుతుంది. లేకపోతే నువ్వు నిర్లక్ష్య వైఖరి వహించి రోగిగానో లేకపోతే మరణమో పొందుతావు. వాక్యమే చెప్తున్నానండి నేను. అనేక మంది అపరిశుభ్రంగా అపవిత్రంగా ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంచుకొని రోగులవుతున్నారు. అనేక మంది దేవుని యందు భయభక్తులు లేకుండా ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంచుకొని చనిపోతున్నారండి. కొంతమంది మరణం అవుతున్నారు. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. నువ్వు దేవుని మూలంగా పుట్టావా? అపవాది మూలంగా పుట్టావా? దేవుని మూలంగా పుట్టిన వాడవైతే దేవుని వాక్య మూలకంగా నువ్వు పుట్టి ఉండాలి, దేవుని యొక్క ఆత్మ మూలకంగా నువ్వు పుట్టి ఉండాలి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొంది ఉండాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ప్రతిరోజు అపోస్తుల బోధలో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, సహవాసములో ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయుట యందు నువ్వు ఉండాలి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ, గురుగుల్లాగా ఉండొద్దు, యూదాలాగా ఉండొద్దు. యూదా ఎందుకు సంఘంలో రాజ్యంలో ప్రవేశించినాడమ్మా? దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో, లేకపోతే దేవుని రాజ్యం, ఇదంతా ఏందమ్మా? మనం ఎక్కడున్నాం? దేవుని రాజ్యంలో ఉన్నాం, దేవుని సంఘంలో ఉన్నాం, జీవం గల దేవుని సంఘంలో ఉన్నాం, మహిమ గల దేవుని సంఘంలో ఉన్నాం, కృపగల దేవుని సంఘంలో ఉన్నాం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం ఉన్నాం. మరి దేవుని రాజ్యంలో మనం ఉన్నాం కదా, మనం ఎవరి కోసం దేవుని రాజ్యంలో ఉండాలా? దేవుని రాజ్యం కోసమే ఉండాలా. హల్లెలూయా. ఇంకొకటి ఆలోచన ఉండకూడదు మనకు. ఇదిగో నా ప్రియురాలు ఉంది కదా, ఈ సంఘంలో ఉందాం. నా కులపోళ్ళు ఉన్నారు కదా, ఈ సంఘంలో ఉందాం. నా మతపోళ్ళు ఉన్నారు కదా, ఈ సంఘంలో ఉందాం. ఇదిగో ఈ తెల్లోళ్ళు ఉన్నారు కదా, ఈ తెల్లోళ్ళ సంఘంలో నేను తెల్లోనిగా చేరదాం, ఈ నల్లోళ్ళ సంఘంలో ఈ నల్లోనిగా చేరదాం అనేటువంటి విధానాల్లో కానీ, లేకపోతే యేసుప్రభు రాజైతాలే నేను మంత్రిని అవుదామని యూదాలాగా చేరిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. యూదా ఎందుకు చేరాడో తెలుసా సంఘంలోమ్మా? యూదా ఎందుకు వెంబడించాడు యేసుప్రభును తెలుసా? యేసుప్రభు రాజు అవుతాడు ఖచ్చితంగా, జనాలు మొత్తం ఈయననే వెంబడిస్తున్నారు, ఎప్పటికైనా మన యూదా రాజ్యం మనమే పరిపాలించుకోవచ్చు, యేసుప్రభు ఖచ్చితంగా రాజు అవుతాడు, నేను మంత్రిని అవుతాను, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రినైనా అవుతాను, ఖచ్చితంగా నేను ఆర్థిక శాఖ మంత్రిని అయిపోతాను అనుకున్నాడండి. అమ్మా, దురుద్దేశమా మంచి ఉద్దేశమా? అది మీకు కూడా చేతులు జోడించి మనవి చేస్తున్నాను, దురుద్దేశముతో దేవుని సంఘములో చేర్చబడద్దు.
కులం కోసమో, మతం కోసమో, లేకపోతే వివాహాల కోసమో, సమాధుల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో క్రీస్తు సంఘాల్లో చేర్చబడొద్దు. క్రీస్తు సంఘాల్లో చేర్చబడేవాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి, ప్రభువును వెంబడించాలి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. ఒకరు మైక్ తీసుకొని చదవండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చదువమ్మా. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము కొరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నారు కదమ్మా. దేవుని సంబంధులమైనటువంటి మనము, దేవుని మూలముగా పుట్టినటువంటి మనము, దేవుని వాక్యమును దేవుని ఆత్మను ధరించుకున్నటువంటి మనము, దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క రాజ్యములో చేర్చబడినటువంటి మనము ఇక అన్యజనుల వలె నడుచుకొనకూడదు. అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు, కాముకత్వానికి అప్పగించుకోకూడదు. చూడండి, వ్యర్థమైన పారంపర్య ఆచారాలు అనుసరించకూడదు. ఆ పాత మనస్సు తొలగిపోయి ఒక కొత్త మనస్సు, క్రీస్తు యేసున కలిగిన మనస్సు మనము ధరించుకోవాలంటండి. క్రీస్తు యేసున కలిగిన మనస్సు ధరించుకొని నవీన స్వభావం గల వారమై, ఒక నూతన పరచబడిన వారమై, నూతనమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అని పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తూ అపవాదికి చోటు ఇవ్వకండి. అంతే కదండి. ఒకసారి ఇడిపించుకొని వచ్చినాం వాడిని. అమ్మా, ఒకసారి ఎంతో తిప్పలు పడి ఇడిపించుకొని వచ్చినాం. అవునా కాదా? వాడు వదలకున్నంటే ఇడిపించుకొని చేయి పట్టుకుంటే కాలు పట్టుకుంటాడు, కాలు పట్టుకుంటే చేయి పట్టుకుంటాడు, లేకపోతే మెడ పట్టుకుంటాడు. వదలడు వాడు. ఎవరు? అపవాది. వదలడు వాడు. పట్టుకొని
పట్టుకొని పిలిచి పిప్పి చేసి నలగొడుతున్నప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు మనల్ని దర్శించినప్పుడు, ఆ ప్రభు యొక్క వాక్యము మనల్ని దర్శించినప్పుడు, ప్రభు యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు బలం పొందుకొని వాడి నుంచి ఇడిపించుకొని వచ్చినాం. ఇప్పుడు బయటపడ్డాం, దేవుని మార్గంలోకి వచ్చినాం. హల్లెలూయా. వాణ్ణి ఓడించుకొని వాని కబంధ హస్తాల్లో నుంచి బందీలుగా ఉన్న మనము విడిపించుకొని బయటపడినాం. క్రీస్తులో ఉన్నాము ఇప్పుడు. అమ్మా, క్రీస్తులో ఉన్న మీరు, అమ్మా, క్రీస్తులో ఉన్న మీరు, క్రీస్తులో ఉన్నటువంటి మీరు మళ్ళా అపవాదికి చోటు ఇయ్యకండి. అమ్మా, అపవాది ఎప్పుడు వస్తాడు? వ్యర్థమైన పారంపర్య ఆచారాలు అనుసరించినా నీ దగ్గరికి వస్తాడు. నువ్వు కాముకత్వముతో నిండిపోతే నీ యొద్దకు వస్తాడు. నువ్వు అబద్ధం ఆడితే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు దొంగతనం చేస్తే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు విగ్రహారాధన చేస్తే నీ దగ్గరికి వస్తాడు. దేవుడు కాని వాటిని దేవుడని నువ్వు నమ్మితే నీ దగ్గరికి వస్తాడు. నీలో జ్వరబడతాడు. మళ్ళా నువ్వు దానికి బందీగా చేయబడతావు. ఇక వాని చేతిలో చిక్కినావంటే ఇంక ఈసారి వదలడు. వదులుతాడమ్మా? ఓసారి తప్పించుకొని పోయినాక మళ్ళా పట్టుకున్నాడు అనుకో, వదులుతాడా వాడు? ఇంక ఈసారి మంచి ఇనుప సంఖ్యలేసి బంధించేసుకుంటాడు. ఇంక వదలడు వాడు. అందుకేనండి పేతురు రాసిన పత్రికలో ఆ ఒక్క మాట చదవమ్మా, ముగించుకుందాం. టైం అయింది. ఆ ఒక్క మాట జరుగు. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఒక్కటి చదివి 2వ అధ్యాయం, 2 పేతురు 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవమ్మా. వినండి అమ్మా, అందరూ వినండి, ముగించుకుందాం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. చూడండి, నీళ్లు లేని బావులు అంట, వాళ్ళు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారట. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి, వారి కొరకు ఏం సిద్ధపరచబడిందన్నమా? గాఢాంధకారం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారందరితో అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయుండి అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్తారంట అండి వీళ్ళు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. హల్లెలూయా. చూడండి, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి మనము ఒకనాటి సుఖానుభవం మేలనుకొని గనక తలంచుకుంటే అయిపోయానండి, ఇంక అక్కడనే పడిపోతాం మనం. అబ్బా అప్పుడే బాగుంటుంది అన్నారు కదా వీళ్ళు ఇశ్రాయేలీలు.
ఐగుప్తులోనే మాకు బాగుండే కుండల దగ్గర కూర్చొని మాంసం తింటుంటిమి. ఒకనాటి సుఖానుభవము, ఒకనాటి త్రాగుడు, ఒకనాటి వ్యభిచారం, ఒకనాటి దొంగతనం, ఒకనాటి అబద్ధం, ఒకనాటి సుఖానుభవం, ఒకనాటి విచ్చలివిడి జీవితం. ఒకవేళ అది కావాలని నువ్వు మరులు కొల్పబడితే మటుకు ఇక నీ స్థితి మొదటి స్థితి కంటే నీ కడవరి స్థితి ఘోరమవుతుందండి. ఇంక ఎందుకు పనికిరాని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే అక్కడ రాయబడింది కదా, నీళ్లు లేని బావుల వంటి వారంట వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు అంటమ్మా? నీళ్లు లేని బావులు లాంటి వాళ్ళు. గాలి చేత కొట్టబడిన మేఘముల వంటి వారంట. ఒకసారి ఉంటారా వాళ్ళు? స్థిరంగా ఉండరు, కొట్టుకొని వెళ్ళిపోతారు. అందుకే జాగ్రత్త. ఒకనాటి సుఖానుభవం మేలని తలంచావా, నువ్వు అపవాదికి చోటిచ్చిన వాడవవుతావు. నువ్వు అపవాదికి చోటిచ్చిన దానం అవుతావు. దేవుని మూలముగా పుట్టి, దేవుని మార్గములో నడుస్తూ, దేవుని వాక్య మూలకంగా పుట్టి, దేవుని ఆత్మచేత నింపబడిన నీవు ఇక అపవాదికి చోటు ఇవ్వడానికి వీలు లేదు. ఒకనాటి సుఖానుభవం మేలని అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అలా అనుకున్నావు అనుకో, ఇంకా నీవు నీళ్లు లేని బాయితో సమానము. గాలి చేత కొట్టబడిన మేఘము వంటి దానవైపోతావు. నీ స్థితి మొదటి స్థితి కంటే నీ కడవరి స్థితి మరీ చెడ్డదైపోతుంది. జాగ్రత్త. అందుకేనండి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని మూలంగా పుట్టావా, అపవాది మూలంగా పుట్టావా? దేవుని వాక్య మూలకంగా నువ్వు పుట్టావా, దేవుని ఆత్మ మూలకంగా నువ్వు పుట్టావా? దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నావా? బుద్ధిగల కన్యకల వలె నువ్వు ఉన్నావా? గోధుమ గింజ వలె నువ్వు ఉన్నావా? ఇదిగో గొర్రె వలె దీన మనస్సు కలిగి ఉన్నావా? అవునండి, పేతురు అంటున్నాడు, ఇదిగో మీరు దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొనుడి. అహంకార దృష్టిని మీలో నుండి తీసివేయండి. అమ్మ, మీలో ఎక్కడైనా అహంకారం ఉంటే తీసేసుకోండి. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. ఒకనాటి సుఖానుభవం మేలనుకునే ఆ భావన మీలో ఏదైనా ఉంటే ఇప్పుడే తీసేయండి. ఆ చేదైన వేరు ఏదైనా ఉంటే అది మీలో నుండి తీసివేయండి. చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. సమయం 9 అయింది. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. మరి ప్రతి ఒక్కరు కూడా మోకరించి అమ్మ అడగండి, దేవుణ్ణి అడగండి. చివరి ప్రార్థన మన మధ్యన ఉన్నటువంటి ఇజ్రాయెల్ అన్న చేస్తారు. తర్వాత ఇమానుయేల్ అన్న ఆశీర్వాదం ఇస్తారు. మనమందరం కూడా మోకరించి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. నువ్వు దేవుని మూలంగా పుట్టావా, అపవాది మూలంగా పుట్టావా? సంఘములో నువ్వు గురువుగా ఉన్నావా, గోధుమ గింజ వలె ఉన్నావా? సంఘములో నువ్వు గొర్రె వలె ఉన్నావా,
మేకవలే ఉన్నావా? సంఘములో నువ్వు బుద్ధిమంతురాలుగా ఉన్నావా? బుద్ధిహీనురాలుగా ఉన్నావా? బుద్ధిహీనునిగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకనాటి సుఖానుభవం మేలని తలంచుకొని పాపములో పడిపోయి ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని వాక్యం మూలకంగా నువ్వు జన్మించావా? దేవుని ఆత్మ మూలకంగా నువ్వు జన్మించావా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఒక్కసారి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలాగున్నావు? ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో నువ్వు పాలు పంచుకుంటున్నావా? ప్రతిరోజు నువ్వు అపోస్తుల బోధ వింటున్నావా? ప్రతిరోజు నువ్వు సహవాసంలో ఉన్నావా? ప్రతిరోజు నువ్వు ఎడతెగక ప్రార్థన చేయుచున్నావా? మూర్ఖులకు ఈ తరం వారికి నువ్వు వేరై జీవిస్తున్నావా? లేక ఈ మూర్ఖులకు తరం వారితో ఏకీభవించి జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రార్థన చేయి. అమ్మా, ప్రతి ఒక్కరూ ప్రార్థించాల్సినటువంటి సమయం ఇది. ప్రార్థించాల్సినటువంటి సమయం ఇది. ప్రార్థించాల్సినటువంటి సమయం ఇది. ప్రతి ఒక్కరూ అడగండి, ప్రతి ఒక్కరూ అడగండి, దేవుణ్ణి అడగండి. అమ్మా, దేవుడు ఈరోజు సూటిగా తేటగా మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుని వాక్యమును విని హృదయములో నొచ్చుకొని మారు మనస్సు పొంది, అయ్యలారా మేమేమి చేయాలి అంటే పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందండి. అయ్యలారా, అమ్మలారా, ఇంకా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో, బాప్తిసం పొందకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందకుండా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో, ఈ రాత్రి ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ప్రభు రాకడ సమీపించింది. ఇదిగో ఆయన త్వరగా రానయ్యాడు. మనం అంత్య దినములలో ఉన్నాము, చివరి రోజుల్లో ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ యవనస్తుడా, యవనురాలా, ఇదిగో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుని మూలముగా నువ్వు పుట్టాలి. దేవుని వాక్య మూలంగా నువ్వు పుట్టాలి. కొత్తగా జన్మించిన అనుభవంలోకి నువ్వు రావాలి. దేవుని ఆత్మతో నువ్వు జన్మించాలి. ఇదిగో మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి యేసు క్రీస్తుని, యేసు ప్రభు అని, యేసు దేవుడని విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందు. నేడే రక్షణ దినము. ఈ రోజు దాటితే మరొక రోజు నీకు ఉండకపోవచ్చు. మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి నమ్మి బాప్తిసం పొందు. నీకు పాప క్షమాపణ కలుగుతుంది. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు. ప్రార్థన చేయి. ఒకనాటి సుఖానుభవం మేలనుకొని వెనుదిరిగావేమో. అన్యజనుల ఆచారాలు అనుసరిస్తూ దేవునికి దూరం అయిపోయావేమో. కాముకత్వముతో నిండిపోయి దేవునికి దూరం అయిపోయావేమో. అబద్ధం ఆడుచు, దొంగిలిస్తూ, మోసగిస్తూ, మనుషులను భ్రమపరుస్తూ, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, దేవుణ్ణి మోసం చేస్తూ లోకంలో జీవిస్తూ ఉన్నావేమో. ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేద్దాం, ప్రార్థించుకుందాం. ఏ పరిస్థితుల్లో మనము ఈ ప్రార్థనలో కూడుకున్నామో, ఏ విషయాల్లో మనము ఈ ప్రార్థనలో కూడుకున్నామో, ఇది ఏ సమయము కనుక, దేవుడిచ్చిన సమయము ఇదే కనుక సమయాన్ని పోనీయకుండగా సద్వినియోగము చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఈ సమయములో, అవును ప్రభువా, నేను ఈ సమస్యల్లో ఉంటున్నా, ప్రభువా ఈ సమస్యలను తొలగించండి తండ్రి. అయ్యా, ఇలాంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉంటున్నా, సమస్యలన్నిటిని నన్ను బంధించి ఉన్నాయి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని ద్వారా మాట్లాడించిన మాటలు ప్రభువా,
నా హృదయములో తండ్రి కలవరింపుగా ఉన్నాయి తండ్రి, క్షమించమని అందరూ కూడా ప్రతి ఒక్కరు పశ్చాత్తాపపడుతూ దేవుని సన్నిధిలో మొర్రబెట్టుకుందాం. దేవుని సన్నిధిలో ఇదే సమయంలో అన్నిటినీ వదిలేసి దేవునికి ఆరాధించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారుడమైన దేవుడా, నీ ఘనమైన నామమును బట్టి నీకనేక కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. అభిషక్తుని ప్రార్థన మందిరములో నీ పాదదాసుడైన మా తోటి జత పనివారు పాల్జోసోపును తండ్రి నీవు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతములో నాయన ఈ 3 రోజులు సభలు జరిగించుటకు నీవిచ్చిన అవకాశమును బట్టి నీకనేక కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. మొదటి దినమున నీవు అతని ద్వారా మహిమ పొందుకున్నావు. ఈ 2వ రోజులో కూడా ప్రభువా నీ దాసుని ద్వారా మహిమ పొందుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి, విన్న హృదయాలు అన్ని ప్రభువా అయ్యా మనసు మార్చుకొని బిలాము వలె కటిక చీకటిలో పడకుండగా నాయన నీ సన్నిధిలో మనసు త్రిప్పుకొని నాయన నిలిచి ఉండేవారిగా సిద్ధపాటు చెయ్యమని ప్రార్థిస్తూ అనేక చెడు అలవాట్ల నుండి విడుదల చెయ్యమని ప్రార్థిస్తున్న తండ్రి, నీవే తండ్రి రాత్రికాల సమయంలో ఈ వాక్యానుసారమైన జీవితమును జీవించుటకు కృప చూపమని, ప్రతి ఒక్కరిని జ్ఞాపక శక్తి దయచేయమని, ఈ వాక్యాన్ని నెమరు వేయుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాయన. ఎన్నుకున్న సమయాన్ని నీకు అప్పగిస్తూ ఇంకా ముందు జరగబోతున్న సమయము నీకు అప్పగిస్తూ తండ్రి, రేపటి సమయములో కూడా చివరి దినమున ప్రభువా నీవే బహుగా వాడుకొనుమని ప్రార్థిస్తూ తండ్రి, నాయకునిగా యజమానునిగా ఈ వాక్యములు మా హృదయాల్లో నీరు కట్టి ఫలించుటకు కృప చూపమని ప్రార్థిస్తూ, మేము వచ్చేటప్పుడు మా హృదయాలు ఖాళీగా వచ్చాయి కానీ ఇప్పుడు వాక్యముతో నింపుకొని తండ్రి మా హృదయాల్ని నింపుకొని తిరిగి ఇంటికి వెళుతున్నాం. మమ్మలను భద్రపరచమని ప్రార్థిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అభిషక్తుని ప్రార్థన మందిరాన్ని అభివృద్ధి కలుగ చేసి మహిమ పొందుకొనుమని అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఒక్కసారి లోర్ధ మేరక్క గారు ఒక పల్లవి ఒక చరణం పాడుతూ ఉండగా మనం ప్రభువుకు